హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో ఏం వెళ్తాంలే, ఇంట్లో నెయ్యి ఉంటే అమ్మ వాళ్ళ కోసం అయితే సున్నుండలు అయితే చేసుకెళ్తున్నాను. అమ్మ వాళ్ళ కోసమే కాదు, మా కోసం కూడా. మేము వెళ్ళేసరికి అయితే అమ్మ అయితే హల్వా చేసింది, స్వీట్ పొటాటో, మా ఊరికల్లి జంచిగడ్డలని కూడా అంటారు, ఇవన్నీ చేసి పెట్టింది. మేము తినేసాము, మిగిలింది చూపిస్తున్నాను. తినేటప్పుడు ఆత్రం తట్టుకోలేంగా, అందుకనేసి ముందు తినేసి తర్వాత అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అలాగే అమ్మ నేనైతే చిన్న షాపింగ్కి అయితే వచ్చేసాం. పెద్దగా ఏం కొనట్లేదులేండి, జస్ట్ మా బడ్జెట్లో మాత్రం అలా తీసుకుందాం అనేసి వచ్చాము. అందులో ఇక్కడ కొన్ని కూడా వెరైటీస్, కొత్త డిజైన్స్ అలా ఏం లేవు. ఇంకా అందులో ఉన్న ఏదో ఒకటి అనేసి అడ్జస్ట్ చేసుకొని తీసుకొని అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మా వదిన అయితే బేకరీకి కూడా వచ్చేసాం. చెప్పాను కదా ఈరోజు ఒక చిన్న స్పెషల్ డే అనేసి. అందుకోసం ఏం చేసినా కేక్తోనే సెలబ్రేట్ చేస్తాం కదా, అందుకనేసి ఒక హాఫ్ కిలో అయితే కేక్ తీసుకెళ్తున్నాం. అందులో ఈరోజు సాటర్డే, ఎగ్లెస్ ఈ కేకు. అసలు ఫ్లేవర్స్ కూడా అడిగితే ఏ ఫ్లేవర్స్ లేవు. ఇంకా ఎట్లా అంటే ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఈ డే మొత్తం. ఆ స్పెషల్ డే ఏంటంటే అమ్మ వాళ్ళ యానివర్సరీ, అన్న బర్త్డే రెండు ఒకేసారి. మేము ప్రతి ఇయర్ ఏం సెలబ్రేట్ చేయము, కానీ ఈ ఇయర్ అన్నకి కొత్తగా పెళ్ళయింది కదా, మా వదిన సర్ప్రైజ్ ఇచ్చింది మా అన్న కోసం. అందుకే మా అన్నకు కూడా తెలియదు మేము వచ్చినట్టు. ఇక అమ్మ అన్న అయితే కేక్ కట్ చేసి అందరికైతే తినిపిస్తున్నారు. మా అమ్మ అయితే ఫస్ట్ టైం అనుకుంటా కేక్ కట్ చేయడం యానివర్సరీ. మా అమ్మ మా అన్న అలా కలిసి కేక్ కట్ చేస్తూ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. కానీ మా చెల్లి మిస్ అవుతుంది ప్రతి దాంట్లోనూ, ఫ్యామిలీ ఫంక్షన్లలో. ఎలా అంటే ఇంకెక్కడో ఉంటారు, 1 ఇయర్కి ఒకసారి వస్తారు కాబట్టి తను మాత్రం ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది. పర్లేదులేండి, ఫొటోస్ వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం. అప్పుడు ఫీల్ అవుద్ది నేను లేనే అక్కడ అనేసి. ఇంకా అందరం అయితే 1 బై 1 అలా తినిపించేసి సెలబ్రేట్ అయితే చాలా చిన్నగా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాం. ఇంకా పిల్లలైతే మామయ్యకి నేను తినిపిస్తానని అయితే ఇచ్చారు. ప్రతిసారి పిల్లలకి అన్న తినిపిస్తాడు కదా వాళ్ళ బర్త్డే రోజు. అందుకు ఈరోజు కొత్తగా అనిపించి నేను తినిపిస్తాను మామయ్యకి అనేసి 1 బై 1గా పోటీలు పడి మరీ తినిపిస్తున్నారు. ఆ తెచ్చిన కేక్ తోటి అయితే కొన్ని ఫొటోస్ అలా ఇలా దిగేసాం. మా సెలబ్రేషన్ అయితే చాలా చిన్నగానే చేసుకున్నాం. ఇంకా అమ్మ అయితే నైట్ డిన్నర్కి అయితే పులిహోర, ఆలూ కర్రీ అలా చేసింది. బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం, కానీ సాటర్డే అని చెప్పాను కదా, ఎవరం తినం కదా, అందుకనేసి చేసుకోలే. పులిహోర చపాతీతోనే అడ్జస్ట్ చేసేసుకున్నాం. ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ చేసుకున్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా హ్యాపీనెస్ అనేది ఆ ఫోటోలలోనే మీకే తెలిసిపోద్ది. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, మీరు కూడా చూసేయండి. చిన్న ఫంక్షన్ అయినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్